మన మంత్రాలు శ్లోకాలన్నీ కూడాను సంస్కృతంలోనే ఉన్నాయి. ఆ సంస్కృతం మనకు తెలిస్తేనే దాని వివరణ అనేది చేయగలం. ఒక తంతులాగా అర్చన చేసుకొని వెళ్ళిపోతున్నారు. మనకు చాందోగ్యోపనిషత్తులో హృదయం తెలుసు కదా మీకు అందరికీ. హృదయం అంటే ఏంటి? గుండె. భగవంతుడు హృదయంలో ఉంటాడు అని చెప్తారు. హృదయ కమలం అంటారు. సో ఇక్కడ హృదయం, హృదయం, హృదయం ఇది తెలుగు మాట కాదు, సంస్కృతం. హృ అంటే హ్రీయహరణే అనే ధాతువు నుంచి హృ వచ్చింది. దా అంటే దదాతి, ఇవ్వడం. ఆ ధాతువు నుంచి దా వచ్చింది. యా అంటే యాహ ప్రాపణే. సో హ్రీ అంటే తీసుకోవడం, దా అంటే ఇవ్వడం, యా అంటే వ్యాపించి ఉంచడం. ఏం తీసుకుంటుంది, ఏం ఇస్తుంది, ఏం వ్యాపిస్తుంది హృదయం? చెప్పండి. పిల్లల్ని అడిగితే చెప్తారు. హృదయం ఏం చేస్తుంది? గుండె ఏం చేస్తుంది? రక్తాన్ని, చెడు రక్తాన్ని తీసుకుంటుంది, మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. సో మన శరీరం అంతా నడవడానికి గుండె అవసరం. యాహ ప్రాపణే పూర్తిగా వ్యాపించి ఉంది. ఇంతటి విషయాన్ని హృదయంలో మన వాళ్ళు చెప్పేశారు అప్పుడే. అర్థమైందా అండి? ఇది సంస్కృతం. సంస్కృతం యొక్క డీప్గా, లోతైన, గాఢమైన, గాంభీర్యమైన అర్థం తెలియాలంటే ముందు దాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకుండా సంస్కృతం గొప్పది 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 అంటే ఎంత గొప్పది మాకు తెలియదే అని అంటారు. హృదయం అనే శబ్దంలోనే ఇన్ని ఉన్నాయంటే మనకు తెలియకుండా ఎన్నో మంత్రాలు చదువుతున్నాం, పురుష సూక్తం చదువుతున్నాం, మంత్రపుష్పం చదువుతున్నాం, ఎన్నో చదువుతున్నాం. దాంట్లో ఇంకెన్ని గొప్ప అర్థాలు ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ శిక్షణ తరగతులు అనేవి చాలా కొత్త కాన్సెప్ట్, మాకు బాగా నచ్చింది. నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా రుద్ర పాండురంగ గారికి ఇంకా మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఈ సంస్కృత భాష అనేది పేరులోనే సంస్కృతం, సమ్యక్కృతం, సంస్కృతం. కృతం అంటే చేయబడినది. ఏమి చేయబడినది? సమ్యక్. సం ఉపసర్గ వచ్చినప్పుడల్లా మనము సం అంటే బాగుగా. మామూలు భాష కాదు ఇది. ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. కాబట్టి మనకు మాతృభాష తెలుగు అయినప్పటికీ మాతృభాషకి ఇంకో మాతృభాష ఉంది. ఇంతకీ మాతృ శబ్దానికి అర్థం తెలుసా? తల్లి అని తెలుసు. మాతృ అనే దానికి ఆధారం, మూలం అని. మనకు ఆధారం తల్లి. అలానే మన భాషకు ఆధారం సంస్కృతం. ఏ భాషకైనా ఆధారం సంస్కృతం. కాబట్టి ఆ సంస్కృతాన్ని ఇప్పుడు ఈ 3 రోజులు, 4 రోజులు కదండి, 5వ రోజు, 5 రోజుల నుంచి మీరు ఏకధాటిగా సంస్కృత మంత్రాలు అవన్నీ వల్లవేస్తూ నేర్చుకుంటూ, ఇంకా కొంతమంది అతిథులు వచ్చేసి సంస్కృతం గురించి చెప్పడం ఇవన్నీ వింటున్నారు. కాబట్టి మీరంతా సంస్కృత మాతా సేవ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రపుష్పం ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా మీరు మంత్రాలు శ్లోకాలు చదివే క్రమంలో వాటిని విడదీస్తే సగం అర్థం అయిపోతుంది. మీకు విడదీయడం అనేది రావాలి. ఆ విడదీయడంలోనే కొద్ది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రాముడి తోక పివరుడు లాగా అయిపోతుంది. ఈ అక్షరాన్ని ఇటేయడం వల్ల పూర్తిగా అర్థాలు మారిపోతూ ఉంటాయి. అక్కడ మీరు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. దీనికి మనకు ఇవి సందులు ఉంటాయి కదా, విసర్గ సంధి అనేది మనకు బాగా అవసరం పడుతుంది. నేను ఎందుకంటే మెయిన్ విసర్గ సంధితో స్టార్ట్ చేస్తాను. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంటుంది మీకు విడదీయడము. విసర్గ సంధి అనేది 4 రకాలు ఉంటుంది. అందరు నోట్స్ ఏమైనా తెచ్చుకున్నారా? తెలుగు అలవాటు అయింది మీకు చదివి, కానీ సంస్కృతమే కరెక్ట్గా ఉంటుంది. పదాన్ని సమస్త పదం అని చెప్పడానికి ఈ పైన లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. తెలుగులో లైన్ ఉండదు కదా, అందుకని ఎటు పడితే అటు విడదీస్తారు మీరు. ఆ జాగ్రత్త అనేది దీంట్లో బాగా పనికొస్తుంది. అందుకని ఎక్కడైనా మీకు సంస్కృతం స్క్రిప్ట్ కనిపిస్తే వదలకండి, చదవండి, అలవాటు చేసుకోండి అది.
విసర్గ సంధిలో ఫస్ట్ ఇదేంటండి? అంటే ఏంటి? అంటే ఏంటి? ధర్మాన్ని చెప్పమ్మా. ధర్మానికి ఒక విగ్రహం, ఒక మూర్తి చేస్తే ఆయన రాముడు. అది స్టేట్మెంట్ అనమాట. ఇది ఎవరంటారంటే రామాయణంలో మారీచి అంటాడనమాట. ఎవరితో అంటాడు? రావణాసురుడితో అంటాడు. సో అంటే శత్రువుల చేత కూడా ఇంత చక్కటి మాట పొగిడించుకున్నాడు శ్రీరాముడు. అంత గొప్పటి వాడనమాట. అయితే ఇప్పుడు రామః విగ్రహవాన్ ధర్మః అని మెయిన్ మనం వినడం ఎలా వింటాం? రామో అంటాం. ఓకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది విసర్గ సంధి అన్నమాట. చాలా చోట్ల మీకు ఓకారం అవుతుంది. రామో విగ్రహవాన్. ఎక్కడైనా మీకు ఓకారం వచ్చిందంటే విసర్గ చేసి విడదీయండి, మంత్రాల్లో కానీ శ్లోకాల్లో కానీ. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకారం అనేది పదము ఉండదు. రామః రామౌ ఉంటుంది కానీ రామో ఉండదు. ఓ వచ్చిందంటే మీరు విసర్గ విడదీయండి. ఇది ఒక విసర్గ సంధిలో ఒక టైప్, ఒక కేస్. రెండవది శేతే. రామః శేతే. శేతే అంటే పడుకోవడం. రామః శేతే అంటే రాముడు పడుకున్నాడు. ఇలాంటి పదాన్ని ఏం చేస్తారంటే మంత్రాల దగ్గరకు వచ్చేసరికల్లా గణాలు ఉంటాయి కదా, వాళ్ళకి అల్పాక్షరాలు కావాలి, అంటే అక్షరాలు తక్కువ కావాలి. రచన చేసే వాళ్ళకి ఎంత తక్కువ అక్షరాలు ఉంటే అంత సంతోషం వాళ్ళకి. కాబట్టి వీటిని కుదించాలి. కుదించాలంటే ఏం చేస్తారు చెప్పండి ఎవరన్నా? రామశేతే. ఓకే, ఈ షకారానికి ఒత్తవుతుంది విసర్గ. అర్థమైందా? ఇలాంటివి మీకు శ్లోకాల్లో కనిపిస్తాయి కదా, అలా కనిపించినప్పుడు వెంటనే ఇలా విడదీయండి. విడదీస్తే మీకు అర్థాలు వస్తాయి. ముందు దానికి షా ముందు విసర్గ వస్తే ఈ విసర్గ కాస్త షాకి ఒత్తవుతుంది. ఇదొక విసర్గ సంధిలో ఒక కేస్. మూడో కేస్ ఇది ఎలా? వా విష్ణు రేఖం ఎలా వచ్చింది? రేఖం అంటే రకారం. ఎలా వచ్చింది? విసర్గ సంధి. సో ఎక్కడైతే మీకు రకారం వస్తుందో అక్కడ విసర్గ సంధి ఉంటుంది. ఏమవుతుంది? ఇది విష్ణుర్ గచ్చతి. ఇర్గా అనేది ఎక్కడ ఉండదు. దీన్ని మీరు విడదీయాలి ఇలాగా. ఓకేనా? ఇంకోటి విసర్గస్య లోపః. ఇవన్నీ పాణిని వ్యాకరణంలో ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడ తప్పులు చేస్తామనేది మీకు క్లియర్గా తెలియాలని చెప్తున్నాను. తర్వాత రామ లక్ష్మణో గచ్చతః. గచ్చతః అంటే ఇద్దరు, ద్వివచనం. రాముడు లక్ష్మణుడు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రథమ విభక్తి విసర్గ ఉంటుంది. ఇప్పుడు రామ అనే దానికి విసర్గ లేదు, లోపమైంది. ఎందుకు అంటే అక్కడ ఒక సంధి ఏర్పడింది కాబట్టి లోపం. ఎక్కడైతే మీకు విసర్గ కనబడకుండా కనిపించినా కానీ మీరు విసర్గ పెట్టాలి విడదీసినప్పుడు. సోహం. సోహం విడదీయండి. సహ అహం. సహ ఉంటుంది, సో ఉండదు. ఎక్కడ ఇంగ్లీష్లో సో ఉంటుంది. సహ అహం. సహ అహం. ఓకే, సోహం. దానికే ఈ సింబల్ ఖండాకారం వస్తుంది చూడండి. శ్లోకాల్లో వస్తుందా ఖండాకారం? అవగ్ర చిహ్నం, ఖండాకారం, ఇవన్నీ కూడా అక్కడ అకారం ఉందని చెప్తుంది. ఈ ఆ లోపం అవుతుంది కాబట్టి ఏమవుతుంది? సోహం అని పెడతాడు. తెలుగు రాసుకోండి మీరే. సోహం. ఇదో ఇలా ఉంటుంది కదండి. సోహం. క్లేశోధికతరస్తేషాం. షో పక్కన ఖండాకారం వస్తుంది. సో అలా వచ్చినప్పుడు విసర్గ సంధి. క్లేశః అధికతరం. అలా విడదీయాలి. మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నాను. ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ నాకు.
సరే, ఇప్పుడు మనము అర్చన పూజ చేస్తారు కదా మీరు, దాని ప్రయోజనం ఏంటి చెప్పండి ఎవరన్నా. అర్చన పూజకి ప్రయోజనం ఏంటి? ఎందుకు మనం స్టార్ట్ చేస్తాము పూజ అర్చన ఇవన్నీ? కరెక్ట్. ఏమో సింపుల్గానే చెప్పండి, దీంట్లో పెద్ద లోతైన అర్థాలు ఏం లేవు. భగవంతుడికి ఏదైనా నివేదన చేయాలి, లేకపోతే మన సమస్యలు చెప్పుకోవాలి, లేకపోతే మనల్ని అనుగ్రహించమని వేడుకోవాలి, ఇదంతా బాగుంది. సో ఎప్పుడైతే మనకు వేదాలు ఉన్నాయి కదా, ఎన్ని వేదాలు? 4 వేదాలు. 4 వేదాల పేర్లు చెప్తారా? అదరండి వేదం. సో నిజానికి ఈ 4 వేదాల్లో 3 గురించే చెప్పారు. 3 అంటే ఆ 4 వేదాల్లో 3 సారాంశమే ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ వన్ కర్మ. కర్మ కర్మ గురించి చెప్తారు. తర్వాత ఉపాసన, 2 రాస్తానండి, గాబరపడకండి. జ్ఞానం. ఇది ఓవరాల్గా ఏ వేదం చూసినా కానీ కర్మకాండన్నా ఉంటుంది, ఉపాసన అన్నా ఉంటుంది, జ్ఞానం అన్నా ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసే పూజ అర్చన దేంట్లోకి వస్తుంది? ఉపాసనలోకి వస్తుంది. అంతేనా? అందరు ఒకటేనా? కర్మకాండలోకి వస్తుంది. ఎందుకంటే కర్మ చేయాలంటే కర్త ఉండాలి. కర్త లేనిది కర్మ జరగదు. జరుగుతుందా? ఇప్పుడు ఇక్కడ క్లాస్ జరగాలంటే మీరు ఉండాలి, నేను ఉండాలి, ఇద్దరము లేదంటే క్లాసే ఉండదు. కాబట్టి కర్త ఉండాలి. కర్తురీప్సితమం కర్మ, పాణిని సూత్రం ఇది. అంటే కర్త ఇచ్ఛ ఉంటేనే కర్మ అనేది జరుగుతుంది. ఇప్పుడు అర్చన సంకల్పం చేస్తాం. సంకల్పంలో మమ అనుకోండి. మమ ఎందుకు అనుకోవాలి? కర్త వస్తున్నాడు అక్కడ. అర్థమైందా? నేను చేస్తున్నాను పూజ, నేను అర్చన చేయిస్తున్నా. సో కర్త వస్తున్నాడు. మమ అంటే అర్థం ఏంటి? నా యొక్క షష్ఠి విభక్తి. కాబట్టి పూజ అనేది, అర్చన అనేది స్టార్టింగ్ వచ్చి కర్మతో స్టార్ట్ అవుతుంది. అందుకనే మనము సంకల్పము, గోత్రనామాలు, ఫలానా వంశస్థులు, గోత్రీయులు, అదంతా చెప్తామన్నమాట. నెక్స్ట్ ఉపాసన. ఉపాసన అన్న వర్డ్ విడదీస్తారా? ఉపా ప్లస్ ఆసన. కరెక్ట్. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. ఆసన అంటే ఏంటి? ఉపా. ఆసన అంటే కూర్చోవడం. కూర్చోవడం. ఉప సమీపే ఆసన, ఉండడం. అంటే భగవంతుడి తత్వానికి అత్యంత సమీపంగా వెళ్ళడం ఉపాసన. ఇక్కడ ఏమవుతుందంటే కర్తృత్వం జారిపోతుంటుంది మెల్లిమెల్లిగా. స్టార్టింగ్ వచ్చేసి కర్మలో కర్త ఉంటాడు, ఉపాసనలో కర్త జారిపోతూ ఉంటాడు. ఆ టైంలో ఏమవుతుందంటే మనము అభిషేకం చేస్తాం కదా, దేంతో? పురుష సూక్తం. పురుష సూక్తం. పురుష సూక్తంలో మంత్రాలన్నీ ఉపాసనకి సంబంధించినవి. అర్థమైందా? ఫస్ట్ ఆవాహయామి, ఆవాహన సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఇవన్నీ కూడా కర్మకి సంబంధించినవి. ఆ తర్వాత వచ్చారు స్వామివారు, వచ్చారు, కూర్చోబెట్టాము, అభిషేకం చేస్తూ చేస్తూ ఉపసమీపే ఆసనం, దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అప్పుడు అది ఉపాసనకు సంబంధించిన మంత్రాలు చదువుతున్నాం. మనకు తెలియకుండానే మనం ఇవన్నీ చేస్తున్నాం. అర్థమవుతుందండి? సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి మీనింగ్స్ చూసుకోండి. ఉపాసనకు సంబంధించిన మంత్రాలు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఉపాసన అయిన తర్వాత ఏంటి? ఇక్కడ జ్ఞానమే. మీ పూజలో నెక్స్ట్ ఏంటి?
మంత్రపుష్పం. ఎండింగ్ అదే కదా, మంత్రపుష్పం. మంత్రపుష్పం దగ్గరకు వచ్చేసరికి ఇది జ్ఞానానికి సంబంధించిన మంత్రాలు.